హలో అండి. వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్. రాజు గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్. సార్ ఏంటి భారం దిగిపోయినట్లుంది? ఆ, మునుపటిలా లేదు. రీసెంట్ రెసిగ్నేషన్ లెటర్ కూడా నీకు నాకు ఇద్దరికి పేడ విరగడైపోయింది అన్నట్టుగా రాశారు. అవును. చెప్పండి సార్, అసలు ఏంటి? కొంచెం చాలా కాస్త రోజుల నుంచి భిన్నమైన చాలా రోజుల కాస్త నుంచి భిన్నమైన రాజీనామా పత్రం. అదే 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 అడుగుతున్నాను. అసలు ఎన్ని రోజులు ఆలోచించారు అలా రాయడానికి? చాలా ప్రిపేర్ అయి ఉంటారు. నేను యాక్చువల్ గా మొన్న ఉదయం లేచిన వెంటనే ఆ చేసాం. ఉమ్, అంత ఇట్ టుక్ ఓన్లీ 10 minutes. ఓకే. తర్వాత నా స్నేహితుడికి కూడా ఒకసారి చూపెట్టి. మీ మాజీ ప్రియతమ పార్టీ అధ్యక్షులు గారికి. అవును. ఓకే ఓకే. ఏంటి సార్ ఈ మధ్య హైదరాబాద్ తరచూ వస్తున్నారు? మా బాగా పూర్వం హైదరాబాద్ కూడా చాలా అంటే నేను నా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేను అంటే ఏదన్నా పార్లమెంట్ సెషను, అదర్వైజ్ కమిటీ మీటింగ్స్ ఉంటే తప్ప ఉమ్. నేను హైదరాబాద్ లోనే ఉంటున్నా. సార్ ఇప్పుడు తెలంగాణలో మార్పు వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి అనుకోవచ్చా? ఎస్, తెలంగాణ వచ్చి పట్టుకుపోయే అవకాశం అయితే లేదు. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఉమ్. వాళ్ళు అక్రమ కేసులు పెట్టి పట్టుకుపోయే వాళ్ళు ఇప్పుడు కొంచెం భయపడుతున్నారు. సార్ నాకు మీరు దాయకుండా ఒక విషయం చెప్తారంటే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చూడు, మరి దాయకుండా చెప్పగలిగితే చెప్తా, లేకపోతే దాచేస్తా. అసలు మీ అరెస్ట్కి అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ సహకారం లేకుండా జరిగే అంత సీన్ ఉందా? 100% టిఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది, అందులో డౌట్ ఏముంది? ఉమ్, ఇంతవరకు 100కి 100 పాలు. అంటే ఇంతవరకు జనాలకు కూడా క్లారిటీ ఉంది. అసలు ఎవరు సహకరించారు అంటే పెద్ద అయినా చిన్న అయినా ఎవరు సహకరించి ఉంటారో ఏ లెవెల్ వరకు ఉండుంటది అనేది నువ్వు అడిగిన ప్రశ్న పెద్ద అయినా చిన్న అయినా, నా సమాధానం పెద్ద అయినా కాదు. ఓకే, అర్థమైపోయింది. శ్రోతలకు కూడా ఉమ్, పెద్ద ఆయన అయితే కాదన్నారు కాబట్టి ఇంకా చిన్న ఆయన అనుకోవాలి. సరే. నువ్వు అనుకో. ఓకే. సార్ మీరు నర్సాపురంలో అయితే కన్ఫర్మ్ చాలా 2 సంవత్సరాల నుంచి చెప్తున్నట్టున్నారు నర్సాపురంలో కూటమి అభ్యర్థి నేనే అని. కానీ ఉమ్. మనకి అందరికీ తెలిసిన అంశమే. అంటే ఎలాగంటే అభ్యర్థి రఘురామరాజు గారే. కానీ ఏ పార్టీ అయితే మీకు గెలుపు సునాయాసం అని మీరు భావిస్తున్నారు గివెన్ ద డైనమిక్స్? ఏ పార్టీ అయినా నా గెలుపు డెఫినెట్ గా సునాయాసం. ఎందుకంటే బికాస్ ఆఫ్ యాంటీ జగన్ వేవ్. రాష్ట్రంలో జగన్ ని ఓడించటానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ఉమ్, కేవలం గెలవటానికి సిద్ధంగా ఉన్న, సిద్ధంతో యుద్ధం చేసి గెలిచి క్యాండిడేట్లు కావాలి. డెఫినెట్ గా గెలవాలి అన్న పట్టుదల ఉన్న ప్రతివాడు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్న జగన్ ని గెలవటం ఖాయం. సో జగన్ ని ఓడించడానికి నేను 4 ఏళ్లుగా కంకణం కట్టుకుని ఉన్నాను కాబట్టి తప్పకుండా నేను నెగ్గుతానని చెప్పి మనోధైర్యంతో ఎప్పటి నుంచో చెప్తున్నా. ప్రచారం చేసేటప్పుడు ఎలాగో మీరు 2 కండువాలు వేసుకుంటారు అనుకోండి, కానీ ఈ కండువా సస్పెన్స్ అన్నాడు సార్ వారమా లేదా రెండు కాదు, మూడు. మూడో తప్పదా? మూడవది కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఆ, సరే. ఏ కండువ మీకు వ్యక్తిగతంగా ఏ కండువ వేసుకోవాలని మనసులో ఉంది? అంటే వ్యక్తిగతంగా నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ క్లోజ్ టు ఆల్ ద పార్టీస్ డెఫినెట్ గా. కాకపోతే ఇప్పుడు జనసేన ఆల్రెడీ 3 స్థానాలు తీసుకుంది. 3 స్థానాలు ఏమిటో కూడా చెప్పింది: ఉమ్, కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి. సో కాబట్టి ఈ 3 సస్పెన్స్ నుంచి 2 సస్పెన్స్ వచ్చింది ఇప్పుడు నాకు. ఓకే. తెలుగుదేశం పార్టీయా, భారతీయ జనతా పార్టీయా? భారతీయ జనతా పార్టీకి ఇచ్చే స్థానాల్లో నర్సాపురం అడుగుతుందా, అడగదా? ఉమ్, ఆ సరే. స్థానాల్లో నర్సాపురం అడగకపోతే నేను తెలుగుదేశం పార్టీ అవుతా. ఇది కా- అడిగితే ఉమ్, కానీ స్టిల్ వాళ్ళు ఎక్కడో భారతీయ జనతా పార్టీ మీద మునుపటి ఉన్నంత ఒక పాజిటివ్ హైప్ అయితే లేదు కదా రాష్ట్రంలో. అందరికీ తెలిసిందే. అమరావతి విషయం కానివ్వండి, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అనేక విషయాలు మీ విషయంతో సహా అనేక అనేక విషయాల్లో కేంద్రం ఒక రకంగా అంటే కామన్ మ్యాన్ దృష్టితో చూస్తే ప్రేక్షక పాత్ర పోషించింది.
ఇవన్నీ జనాలు మర్చిపోయి మీరు కమలం కండువ వేసుకుంటే మీకు ఇబ్బంది అవదా? అంటే అక్కడ అర్థం చేసుకుంటాం కన్నా అపార్థం ఎక్కువ జరిగింది అనుకుంటున్నాను కార్తీక్. ఉమ్. అది ఆ అపార్థాలని తొలగించవలసిన ఎక్స్ట్రా బాధ్యత ఉంటుంది డెఫినెట్ గా. నేను భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తే, ఎందుకంటే నిజం నాకు తెలుసు, ప్రజలు అపార్థం చేసుకున్న మాట కూడా నిజం. సో ఆ అపార్థాలని తొలగించవలసిన ఆవశ్యకత ఉంటుంది డెఫినెట్ గా. పొత్తు అంటూ ఉంటే మరి ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పోటీ చేస్తారు, ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తారు క్యాంపెయినింగ్ కి, కాబట్టి అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి అవుట్ అయిపోతాయి అంటున్నారు. మరి దొంగ డెఫినెట్. దొంగ ఓట్ల గురించి మీరు చాలా గట్టిగానే ఫైట్ చేశారు ఆర్టీఐ రిపోర్టుల ద్వారా. జీరో డోర్. అవును, నేను అసలు ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ని కలిశాను, లెటర్లు ఇచ్చాను. సో తప్పకుండా యాక్షన్ ఉంది. నా దృష్టిలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 లక్షల నుంచి దొంగ ఓట్లు 2 వారాల క్రితం 11 లక్షలకు వచ్చినట్టుగా తెలిసింది. ఆ 11 లక్షలని కూడా ఆల్మోస్ట్ జీరో స్థాయికి ఎలా తీసుకురావాలి అనే ప్రయత్నంలో ఉన్నాం మీ డెఫినెట్ గా. నియోజకవర్గం ఏంటి సార్? మీ నియోజకవర్గంలో దొంగ ఓట్ల ప్రభావం ఎంత ఉంది? దేనికంటే మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్ మీ మాజీ ప్రియతమ పార్టీ అధ్యక్షులకి. ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది మీకు, ప్రత్యేక హోదా లేకపోయినా. మీరు ఉంది, డెఫినెట్ గా ఉంది. బట్ అందుకనే అక్కడ కూడా స్పెషల్ డ్రైవ్ ఆ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరూ నాయకులు చేపట్టడం జరిగింది. ఆ ఇట్ విల్ బి కంట్రోల్డ్, నో డౌట్. ఉన్నాయి, కన్సిడరబుల్ సంఖ్యలోనే ఉన్నాయి. డెఫినెట్ గా విశాఖపట్నంలో నార్త్ లో విష్ణు కుమార్ రాజు గారు చెక్ చేయించాడు. అక్కడ సుమారు ఒక 50,000 చిల్లర ఉన్నాయి. అంత మోతాదులో లేవు కానీ బట్ ఉన్నాయి, కన్సిడరబుల్ దొంగ ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా దొంగ ఓట్లని తీసివేయటం, మంచి ఓట్లు తీసివేసిన దాన్ని మళ్ళీ తిరిగి ఎన్రోల్ చేయించటం, ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. సో మ్యాటర్ ఆఫ్ అనదర్ 2-3 వీక్స్. ఒకటి ఏంటంటే నా ఓటు తీసేలా మా జగన్మోహన్ రెడ్డి, మా మీరు ప్రీతమ్మ, కాబట్టి నా ఓటు ఒకటి వదిలినట్టున్నాడు, లేనిపోని గొడవ అవుతున్నారు. మీరు అక్కడికి రావాలి కదా సార్ ఆయనకి. మీరు అక్కడికి రావాలంటే ఓటేయడానికైనా వస్తారేమో, ఉంచారేమో. సార్, ఇది నాకు అర్థం కాంది. తెలుగుదేశం అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం కానీ, ఢిల్లీలో ఉన్న మీరు కానీ, ఈ దొంగ ఓట్లు ఇంత మ్యాగ్నానిమస్ లెవెల్లో జరుగుతున్నది అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇన్ ఇండియన్ ఎలక్టోరల్. ఇండియన్ ఎలక్షన్. అసలు నేషనల్ మీడియాలో కూర్చుని రచ్చ రచ్చ చేయాల్సిన అంశాన్ని సీక్రెట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఒక పేపర్ అందించి బాబు 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 ప్లీజ్ ఇది తీసేయండి అని రిక్వెస్ట్ చేసుకునే స్థితికి ఎందుకు వచ్చింది? అంటే నేషనల్ మీడియాలో ఎంత హడావిడి చేయాలన్నా కూడా సమం నేషనల్ మీడియాని తిను రకరకాల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, రకరకాల ప్రలోభాల ద్వారా జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ ఎక్కువగానే ఉంది. టైమ్స్ నౌ టైమ్స్ నౌకి 8.5 కోట్లు ఇస్తున్నాడు ప్రభుత్వ సొమ్ము. సో అలా చాలా మంది మీడియా హౌసెస్ ని అతను కొంచెం మేనేజ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఓకే. ఎందుకంటే ఒకటి రెండు సార్లు ఒక రెండు ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్సే ఈ కన్వర్షన్స్ మీద దాని మీద నా ఇంటర్వ్యూ తీసుకుని టెలికాస్ట్ చేయలే. ఓ. ఎందుకు టెలికాస్ట్ చేయలేదంటే అర్థం చేసుకోండి అంటున్నా. ఉమ్. అర్థం చేసుకున్నాం. ఓకే. సార్, ఇప్పుడు మరి మీరు అలయన్స్ అంటున్నారు, 3 పార్టీలు అంటున్నారు, బీజేపీ కూడా రావాలి అంటున్నారు. బీజేపీ అలయన్స్ లోకి వస్తే ఏదో ఆ, ఆకాశం నుంచి ఊడిపడుతుంది అన్నట్టుగా ఆశిస్తున్నారు. కానీ అందరికీ గుర్తుంటే, కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే 2016 నుంచి మీ స్నేహితుడు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు పిఎంఓలో ఉండి చక్రం తిప్పారు ప్రాపర్గా. ఆ అనుభవం అంటే ఆ రోజుల్లో తెలుగుదేశంతో అఫీషియల్గా ఎన్డీఏలో కూడా ఉంది, పవర్ షేరింగ్లో కూడా ఉన్నారు, మినిస్ట్రీలో ఎన్ని తీసుకున్నారు. అంత అఫీషియల్గా ఉన్న బంధంలోనే మీ మిత్రుడు విజయసాయి రెడ్డి గారు చక్రం తిప్పినప్పుడు నేడు అది రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏంటి?
అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కార్తీక్. డెఫినెట్ గా ఒకసారి కలిసినప్పుడు ఇటువంటి కలవక ముందు డెఫినెట్ గా అంటే అక్కడ ఓకే, వాళ్ళు వెళ్ళారు కలిశారు, ఒక ఎంపీ వెళ్ళినప్పుడు టైం ఇవ్వటం అనేది సహజం. కానీ అక్కడ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు హీ హాజ్ గాట్ హిజ్ ఓన్ రీజన్స్, ఆయన వెళ్ళిపోవటం వారిని డెఫినెట్ గా బాధించి ఉండొచ్చు తప్పకుండా. పార్లమెంట్ లో కూడా ఆయన చెప్పారు, మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నారు, మీరు ట్రాప్ లో పడొద్దు, మనం కలిసి ఉండాలి అని చెప్పి కూడా ఆయన సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో చెప్పారు, దట్ యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. అక్కడ జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో అతను ఏదో పెద్ద సంఘ సంస్కర్త లాగా స్పెషల్ స్టేటస్ అని నానా కేకలు వేసేసి నేను రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి ఇలాంటి సిద్ధం డైలాగులు అప్పుడు కూడా కొట్టేవాడు. సో మొత్తం మీద ఎస్, ఆ ట్రాప్ లో పట్టడం జరిగింది. మిత్రులు విడిపోయారు, కానీ శత్రువులుగా మారలేదు, కానీ మిత్రులు విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు మిత్రులు కలిస్తే డెఫినెట్ గా రాష్ట్రానికి ఇంత డ్యామేజ్ చేసిన వాడిని పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలి. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ అవసరం అంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం 100% కన్ఫర్మ్. అది ఎవరో కాదనలేరు. భారతీయ జనతా పార్టీని ప్రేమించే వాళ్ళైనా ద్వేషించే వాళ్ళైనా మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు చేసిన అరాచకం నుంచి ఈ రాష్ట్రం బయటపడాలి అంటే కేంద్రం సహకారం అత్యంత అవసరం. చంద్రబాబు నాయుడు గారి కృషి, కేంద్రం సహకారం, ఈ రెండు కలిస్తే ఎస్, వి కెన్ సర్టన్లీ కమ్ బ్యాక్. సో కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కూడా స్నేహహస్తం ఇవ్వటానికి రెడీగా ఉన్నప్పుడు అందిపుచ్చుకోవటం వివేకం. వారు స్నేహహస్తం ఇవ్వకపోతే వేరే విషయం, ఓకే ఇచ్చినప్పుడు ప్రజల క్షేమం కోసం అందిపుచ్చుకోవటం, ఇట్ విల్ బి గుడ్. సార్, మీ కూటమి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి లోక్సభలో బలాన్ని తగ్గించగలదేమో కానీ రాజ్యసభలో అయితే స్టిల్ హీ ఎంజాయ్స్ ద రాజ్యసభ ఎంపీస్ కదా కొన్ని సంవత్సరాల పాటు. అంటే కేంద్రంలో మళ్ళీ మీరు చెప్తున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి దీన్ని ఏమంటారు, లాజిస్టిక్స్, వారి భాషలో చెప్పాలంటే లాజిస్టిక్స్ డీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కొట్టిపారేయలేం కదా. అంటే గతంలో టైట్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ 2/3 అక్కడ మెర్జ్ అయిపోయింది. ఉమ్, సో నిజంగా టైట్ గా ఉంటే రేపు ఇక్కడ ఈ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2/3 ఆఫ్ వైఎస్ఆర్సిపి రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ ఆమ్యామ్యా అంటారు. అవుతుంది అంతే, ఆంఫట్. ఓకే, ముందుగానే చెప్పారు. సార్, మొన్న షర్మిల గారి అబ్బాయి వివాహం సందర్భంగా వెళ్ళారు. చెప్పండి సార్, మీకు షర్మిల గారితో మంచి సుపరిచయం ఉంది. షర్మిల గారు ఇప్పుడు ఏపీ పిసిసి అధ్యక్షురాలు కూడా. ఆ, ఆవిడ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? అంటే గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. గతంలో 1%కే పరిమితమైంది. నా ఉద్దేశంలో కనీసం ఒక 6% ఓట్లు వైఎస్ఆర్సీపీ నుంచి, అంటే కాంగ్రెస్ ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళినాయి. అందులో కనీసం ఒక 6% అయినా షర్మిల నాయకత్వంలో వాళ్ళు వెనక్కి తెచ్చుకోగలరేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక, అంటే న్యూట్రల్స్ నుంచి వస్తున్న ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, షర్మిల గారు మీ కూటమి ఎక్కడైతే బలంగా ఉందో అక్కడే ఫోకస్డ్ గా ప్రచారం చేస్తున్నారు. అనంతపురం అయితేనేంటి, లేదా గోదావరి జిల్లా. కూటమి కూటమి నాకు తెలిసి కనీసం 155 స్థానాల్లో చాలా బలంగా ఉంది. అంటే ఆవిడ ఎక్కడ, అలాగని వాళ్ళ 150 స్థానాల్లో వాళ్ళు ఎంత ఫోకస్ చేస్తే అంత మంచిది. అంటే కాదు సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లే పోతాయి. అంటే చిత్తూరు కానీ, కడప కానీ, కర్నూలు కానీ ఫోకస్డ్ గా ఆవిడ ప్రచారం చేయట్లేదు. అనంతపురం, నెల్లూరు ఇటువంటి పాకెట్స్ లోనే ప్రచారం చేస్తున్నారు ఫోకస్డ్ గా అని ఒక విమర్శ ఉంది.
అంటే మీ ఏ కూటమి ఓటుని కడపలో చీల్చే. కూడా కడపలో కూడా గట్టిగానే ఫోకస్ చేస్తారు. సో కడప ఎంపీగా కూడా మరి సరైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. సో ఉమ్, డెఫినెట్ గా ఫోకస్ కడపలోనే ఎక్కువ ఉంటుంది. తను కూడా ఒరిజినల్ గా కడప బిడ్డ కాబట్టి కడపలో డెఫినెట్ గా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కడపలో కూడా డ్యామేజ్ టు గ్రేటర్ ఎక్స్టెంట్ ఉంటుంది. అందులోనూ ఆ హత్య హత్యోదంతాలు అన్నీ ఉన్నాయి కదా. ఉమ్. అవన్నీ కూడా డెఫినెట్ గా ఇప్పుడు దాకా మాట్లాడడానికి భయపడిన వాళ్ళందరూ మాట్లాడతారు. దట్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఫర్ షూర్. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి అటు వెళ్ళి మళ్ళీ గర్వాప్సీ అయ్యారు. అంటే ఇటువంటివి కూడా చూస్తున్నాం కదా. అంటే దేనికి సార్ ఇలాగ మళ్ళీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు? మళ్ళీ వెనక్కి రావటం అంటే అదే, అతను గంజి చిరంజీవికి ఇచ్చినందుకు అలిగి వెళ్ళిపోయాడు. సో గంజి చిరంజీవిని మేము మార్చేస్తున్నాము, మళ్ళీ నువ్వు రావాలి అని చెప్పి అతన్ని తీసుకురావాలి అని చెప్పి అతని అన్నగారిని ప్రయోగించారు. సో అన్నగారి దౌత్యం ఫలించింది. సో మరి అయోధ్యరామ్ రెడ్డి గారు వెళ్ళి తమ్ముడిని, నీ కోరిక తీరింది కదా, గంజి చిరంజీవిని తీసేసాం కదా, నీకు కూడా ఇంకో దగ్గర సీట్ ఇప్పించే బాధ్యత నాది ఉమ్, సో అని తీసుకువెళ్లారు. అందులోనూ వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి నార్మల్ గా బ్రతిమాలి టైప్ కాదు. కానీ అక్కడ లోకేష్ గారిని కనీసం మెజారిటీ తగ్గించాలి అంటే మరి ఈయన ఏమైనా ఉపయోగపడతాడేమో అని చెప్పి అనుకుని ఉండొచ్చు. బట్ ఈసారి అతిపెద్ద విజయం నారా లోకేష్ గారు సాధించబోతున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎందుకంటే ఎవ్రీ డే 400-500 మంది వచ్చి జాయిన్ అయిపోతున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశంలో, ఎస్పెషల్లీ మంగళగిరి. డెఫినెట్ గా హీఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ రోరింగ్ విక్టరీ ఈసారి. ఈ కసితో బతిమాలలో కసితో పనిచేస్తున్నాడు ఆయన. ఆ, ఈ విల్ హ్యావ్ ఎ గ్రేట్ విక్టరీ దిస్ టైం. సార్ ఈ బతిమాలడం ఏదో 2-3 ఏళ్ల క్రితం మిమ్మల్నే బతిమాలు ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదా మీ ప్రియతమ? లేదు, అసలు నేను బతిమాలటం కోసం కాదు కదా. అసలు నేను తను వికృత చేష్టలు చూసి విసిగిపోయి నేను బయటకు వచ్చా, అంతే తప్ప అతను ఏదో నాకు ఓకే అడిగాను 2 సార్లు, టైం ఇవ్వలేదు. టైం అడిగింది కూడా నేను ఎందుకంటే ఈ పనికిమాలిన పనులు చేయొద్దని చెప్పడానికే. ఉమ్, బహుశా అదే గ్రహించి అతను నాకు టైం ఇచ్చి ఉండడు. సో బట్ అతను చేస్తున్న ఈ పనులకు విసిగిపోయే నేను ప్రజాపక్ష వహించి బయటికి రావడం జరిగింది తప్ప అతను ఏదో నన్ను బతిమాలలేదనో లేకపోతే ఇంకోటనో కాదు. ఎందుకంటే నేను ప్రధానమంత్రుల్ని లేకపోతే ఎంతో మంది కేంద్ర మంత్రుల్ని రెగ్యులర్ గా కలిసేవాడిని. ఈ బోర్డు ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నేను ఎంతో బాధపడతా. చాలా మంది అనుకుంటారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని రాజుగారి కోపం వచ్చిందని. అపాయింట్మెంట్ ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసినప్పుడు నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. ఉమ్, కానీ నా తిరుగుబాటుకు అది కారణం కాదు. ఉమ్. ఆ తిరుగుబాటు ప్రజలకు జరుగుబాటు లేకపోవడం. సార్ మీరు చాలా సార్లు మీరు మిమ్మల్ని జైల్లో పెట్టిన టార్చర్కి వీడియో కాల్ తీసి చూపించారు అని చెప్పారు మీరు. అవతల ఎస్, వ్యక్తి ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు లేదా వాయిస్ అన్న గుర్తుపట్టి ఉంటారు. ఏమన్నా రివీల్ చేస్తారా ఎప్పుడైనా? లేదు లేదు, చూసిన వ్యక్తి 100% జగన్మోహన్ రెడ్డి. కాకపోతే నేను నన్ను కొడతామంటే నేను కుర్రో ముర్రో అని చెప్పి నేను కేకలేస్తా ఉన్నా. నేను అతని మొహం చూడలేదు, కానీ నాకు తర్వాత జగన్మోహన్ రెడ్డి చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న ఒక వ్యక్తి ద్వారా నాకు సమాచారం అందింది. ఉమ్. ఎవరికో చూపెట్టాడు అనుకున్నా, ఇతడికే చూపెట్టాడన్న సంగతి అప్పుడు అతడి పక్కన ఉన్నవాడు చెప్తే నాకు తెలుసు. సార్ ఈ హోల్ ఎపిసోడ్లో మీరు నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా బాబా బ్లాక్ షీప్ అని తెలియదా మీకు? ఇప్పుడు ఉంటాయమ్మా. అంటే అలాగే ఒక ఇది ఉండాలి కదా మనకి. అంటే ప్రతి దాంట్లోనూ ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా మీకు. అంటే మీకు ఎన్నాళ్ళు పట్టింది అది రివీల్ అవ్వడానికి? రివ్యూలు అవడానికి ఎక్కువ టైం పట్ల. పట్టలేదు. ఓకే. సార్ ఇప్పుడు మరి నెల్లూరు జిల్లా వైసీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అనుకుంటా మొన్న 2019లో. ఎస్, ఈసారి అలా పోతుంది. నెల్లూరు దేనికి అడుగుతుంది? మళ్ళీ క్లీన్ స్వీప్ ఉంటుంది ది అదర్ సైడ్. ద అదర్ సైడ్ పక్కా అనుకోవచ్చా? అంటే ఆ, పక్క. మొత్తం పెద్దరెడ్లు అందరూ. నా ఉద్దేశంలో ఏదైనా పోతే ఒక సీట్ పోవచ్చేమో. ఉమ్, అవుట్ ఆఫ్ ఓల్డ్ నెల్లూరులో తగ్గితే ఒక సీట్ తగ్గొచ్చేమో. ఉమ్. అది కూడా నెక్ టు నెక్, అది కూడా వచ్చేయచ్చు గత ఈ వేవ్ లో. ఎన్నికల్లో గత ఎన్నికల్లో మీరు
మామూలు రఘురామరాజు గారు ఒక ఎంపీ క్యాండిడేట్, ఈసారి ట్రిపుల్ ఆర్ పరివర్తనం చెందారు. చాలా చాలా తేడా ఉంది. అంటే మీరు ఒక స్టార్ క్యాంపెయినర్ స్థాయికి, అంటే సిచ్యువేషన్స్ మిమ్మల్ని పెంచాయి. మీరు కూడా అనేకం ఫైటర్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. చెప్పండి సార్, ఈసారి కేవలం నర్సాపురం మీదే మీరు ఫోకస్ పెట్టదలుచుకున్నారా, లేకపోతే మీ టార్గెట్ వేరే ఉందా ఈ ఎన్నికల్లో? లేదు లేదు, నర్సాపురంతో పాటు నేను ఎంతో మంది నా స్నేహితులు చాలా చోట్ల కంటెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్ కడప. సో చాలా మంది నన్ను ఒకరోజు రావాలి తిరగాలి అని చెప్పారు. డెఫినెట్ గా కనీసం ఒక వారం రోజుల పాటు నేను బయట నియోజకవర్గాల్లో కూడా, నా మిత్రుల నియోజకవర్గాల్లో నేను వాళ్ళతో పాటు కలిసి క్యాంపెయిన్ లో పాల్గొంటా. మీ నర్సాపురం నియోజకవర్గానికి వస్తే ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకు డిక్లేర్ చేశారు. మీరు అవును. వారితో ఆ, త్వరలో సమన్వయం కాబోతున్నారా? మీ ప్లాన్స్ ఏంటి? అసలు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు నర్సాపురం? నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ ఎవరైతే ప్రాబబుల్ జనసేన ఉన్నారో వారితో ప్లస్ టీడీపీ వాళ్ళతో ముందు నుంచి టచ్ లో ఉన్నా. ఎప్పుడు సార్ మీరు ఎంటర్ అయ్యేది నర్సాపురానికి మళ్ళీ? మొన్న ఎంటర్ అయ్యాగా, మొన్న సంక్రాంతికి వెళ్ళాం, 5 రోజులు ఉన్నా. మళ్ళీ రేపు 28వ తారీఖు ప్రస్తుతానికి జనసేన తెలుగుదేశం కూటమి భారీ బహిరంగ సభ ఉంది. సో భవిష్యత్ కూటమి అభ్యర్థిగా, సిట్టింగ్ ఎంపీగా నేను ఆ సభలో పాల్గొంటున్నా. మీ ప్రత్యర్థి ఎవరు? దేనికంటే వైసీపీ చాలా మంది పేర్లు మారే మనకి ఈ 4 ఏళ్లలో విన్నాం. చివరికి చివరికి ఫైనల్ గా గూడూరి ఉమాబాల అని ఉమ్. ఆ, ఒక అడ్వకేట్, తను అఫ్ కోర్స్ నాట్ ఫోకస్ ఈస్ ఆన్ పాలిటిక్స్, వారిని నియమించడం జరిగింది ఫైనల్ గా. సో నాకు కేవలం బాగా తెలుసు కూడా, గతంలో నాకు ఎలక్షన్ ఏజెంట్ గా కూడా ఆవిడ సహకారం అందించారు. సో ఇప్పుడు ప్రత్యర్థులు అయ్యాం, విరోధులం కాదు, ప్రత్యర్థులు అయ్యాం. మీ సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ, పార్టీ నుంచి వారు, ఇటు నుంచి నేను. మీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడకి బాగానే తెలిసి ఉంటుందిగా, గతంలో మీకు పనిచేశారంటే. డెఫినెట్ గా మంచి వ్యక్తి. సో ఏముంది అందులో, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఉమ్. ఏముంటుంది అందులో. గత ఎలక్షన్లో సార్ మీరు ఎంత అవునన్నా కాదన్నా కేఏ పాల్ గారు రావడంతో ఒక మంచి ఫోకల్ పాయింట్ అయింది నర్సాపురం. ఈసారి మళ్ళా అది లక్కీ మస్కట్ గా తీసుకుని ఈసారి మళ్ళీ ఆయన ఆహ్వానిస్తారా, ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి అని? ఏమో, ఇప్పుడు నువ్వు ఐడియా ఇచ్చావు, ట్రై చేయాలి. ట్రై చేస్తారా? ఓకే ఆ, సార్. ఇప్పుడు ఆ, మహాసేన రాజేష్, కొలుకుపూడి శ్రీనివాస్ వీరికి ఆ, టికెట్లు వచ్చాయి. మీరు అభినందనలు కూడా తెలిపారు. కానీ ఒక చిన్న ఆ, అంశం ఏంటంటే, బాలకోటయ్య గారు లాంటి వారికి కూడా టికెట్ ఇచ్చుంటే బాగుండేది, అమరావతి రైతుల తరపున బాగా పోరాడుతున్నారని చిన్న చిన్న వాయిసెస్ కూడా వినిపిస్తున్నాయి. మీ దాకా వచ్చాయి అవి కూడా? నో డౌట్ బాలకోటయ్య గారు ఆయన పోరాటం చేశారు. కాకపోతే సీట్స్ ఇప్పుడు రాజకీయాల్లో ముందు నుంచి ఉన్నవారు ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు కొత్తగా రాష్ట్ర సంక్షేమం కోసం ధైర్యంగా పోరాడిన వాళ్ళని దే హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ లో ఇప్పుడు మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి ఒక ఎమ్మెల్యే కాదు కదా, దేర్ ఆర్ సెవరల్ ఆపర్చునిటీస్. డెఫినెట్ గా బాలకోటయ్య గారికి, ఆయన అమరావతి రైతుల కోసం చాలా ధైర్యంగా, ఆయన సీనియర్ జర్నలిస్టు, చాలా గట్టిగా పోరాడారు. డెఫినెట్ గా ఆయన ఈ వీరిద్దరికి ఇంత సముచిత న్యాయం చేసినప్పుడు ఆయనకి అన్యాయం చేయటం అనేది జరగదు. న్యాయం ఎప్పుడు జరుగుతుంది, ఎందుకంటే వారు నందిగామ స్థానాన్ని ఆశించారు. బట్ ఈ రెండు పార్టీల కోఆర్డినేషన్ కమిటీలో కూడా ఆ అమ్మాయి సౌమ్య మెంబరు. ఓకే. సో కొన్ని, ఎందుకంటే పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ డెఫినెట్ గా ఆయనకి అన్యాయం జరుగుతుంది అనేది నేను అనుకోవట్లా. సార్ ఇప్పటికీ కూడా
మనం రిజర్వ్డ్ నియోజకవర్గాలు కానీ లేదా మైనారిటీలు అత్యధికంగా ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కానీ ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అని సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే ఇది అపోజిషన్ కి ఒక రకమైనటువంటి ఫెయిల్యూర్ కాదా? దేనికంటే మనం ఎన్నో అట్రాసిటీస్ చూసాం. దళితుల మీద కానీ ముస్లిమ్స్ కూడా కొంతమంది ఆ, వాళ్ళ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసిన ఉదంతం చూసాం. ఇటువంటి పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగిన తర్వాత కూడా ఇంకా అపోజిషన్ క్యాచ్ చేసుకోలేకపోతుంది అని మనం అనుకోవచ్చు. అంటే అది మనం ఎలక్షన్ అయితే గానీ చెప్పలేం. ఇప్పుడు సర్వేలు చెప్పడానికి చాలా మంది ఇంకా భయపడుతున్నారు. వీళ్ళు కూడా అతి దుర్మార్గంగా ఉన్నారు. అంటే మరీ అతి దుర్మార్గంగా ఉన్నారు. సో కాబట్టి సర్వేల్లో వాళ్ళకి 40% వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ అయ్యేటప్పటికి నిజంగా 40%లో ఎంత శాతం నిలబడుతుంది అనేది చూడాలి. ఇతను ఈస్ ఏ వెరీ సక్సెస్ఫుల్ బ్లఫ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి. అతను బ్లఫ్ మాస్టర్ అని చెప్పి ధైర్యంగా చెప్పే అవకాశం, ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించే అవకాశం ఓపెన్ గా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వస్తుంది. నేను ఫస్ట్ 4 ఏళ్ల క్రితం నేను బయటకు వచ్చినప్పుడు కార్తీక్, ఉమ్, నేనేం చెప్పాను, ఇప్పుడు భయపడతారు, ఆఖరి 4-5 నెలల్లో వలసలు ఉంటాయని చెప్పా. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, కానీ బయటికి మాట్లాడలేని దీన పరిస్థితుల్లో ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి చివరిలో అయితే వలసలు భయంకరంగా ఉంటాయని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉమ్, ఎంపీల్లో సగం మంది లేచిపోయారు ఆల్రెడీ. మిగిలిన సగం మందికి ఎవరు 2-3 తప్పితే టికెట్లు కూడా ఇవ్వనంటున్నాడు అతను. అలాగే ఎమ్మెల్యేలను కూడా చాలా మంది పార్టీ వదిలేయడానికి, మళ్ళీ టికెట్ ఇస్తానన్నా కూడా వదిలేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇవన్నీ నేను ముందే గెస్ చేసి నేను చెప్పడం జరిగింది. అలాగే ప్రజలు, నాయకులే అంత భయపడితే ప్రజలు ఇంకెంత భయపడుతున్నారో చూడు. సో ఈ ప్రజలందరూ కూడా నిర్భయంగా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మరీ మాధవలాగా జిప్పిప్పి తిరగరు, కానీ డెఫినెట్ గా చొక్కా బట్టన్ అయితే చెప్తారు. అంటే నేను మొన్న ఫరూక్ షుబ్లీ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన ఒక వెరీ ఈస్ ఏ వండర్ఫుల్ గై. నేను మొన్న ఢిల్లీలో కూడా వి హాడ్ ఇంటరాక్టెడ్. ఒక ఇస్లాం మతంలో ఉండి హిస్ నాలెడ్జ్ అబౌట్ హిందూయిజం అండ్ అబౌట్ వేరియస్ రిలీజియన్స్ అండ్ కల్చర్ ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. ఐ హ్యాడ్ సీన్ ఒక ఒక గ్రేట్ ఇంటలెక్చువల్. అంటే ఆ, ఒక మతం విశ్వాసాన్ని పాటిస్తూ ఇతర మతాల పట్ల ఆయనకున్న ఆ నాలెడ్జ్, ఐఎమ్ అమేజ్డ్ డెఫినెట్ గా. అటువంటి వాళ్ళు రేపు పబ్లిక్ మీటింగ్స్ అన్ని కూడా తీసుకుంటే దానికి తగిన పబ్లిసిటీ కూడా ఉండాలి. డెఫినెట్ గా హీ కెన్ ఎన్లైటన్ మెనీ పీపుల్, అంటే మొన్న నాట్ ఓన్లీ మైనారిటీస్, నాట్ ఓన్లీ మైనారిటీస్, హీ కెన్ సర్టన్లీ ఎన్లైటన్ మెనీ పీపుల్. అంటే మీ దృష్టికి కూడా ఒకటి తీసుకురావాలి. మొన్న నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక షాకింగ్ రివల్యూషన్ చెప్పారు. ముస్లిమ్స్ విదేశీ విద్య చంద్రబాబు గారి హయాంలో, అంటే గత ప్రభుత్వ హయాంలో ఉంటే 2000 మెంబర్స్ కో 450 మెంబర్స్ నాకు అంకె గుర్తులేదు, కానీ బాగా పెద్ద సంఖ్యలోనే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పటివరకు ఇచ్చింది కేవలం ఇద్దరికి. అది కూడా ఇలాంటి ఎవడో కడపల్లో అంటారు. కేవలం ఇద్దరికి ఇచ్చారు. అది కూడా ఈయన ఫైట్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళి మొత్తం ముట్టికాయలు అవి వేయించి తీసుకున్న తర్వాత టాప్ 100 యూనివర్సిటీస్ లోనే వరల్డ్ లో వస్తేనే వెలికి పెట్టి ఇద్దరికే ఇచ్చారు. అంటే ఆ, ఏమనిపిస్తుంది అంటే, సపోజ్ మీరు అధికారంలో తెలుగుదేశము, అపోజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రచ్చ రచ్చ చేసేవాళ్ళు ఇట్లాంటివి. అవును. అపోజిషన్ ఎందుకు ఇంకా ఇలా క్యాష్ చేసుకోవట్లేదు ఇట్లాంటివి? దేనికంటే ఇవి చాలా వ్యాలిడ్ థింగ్స్ కదా. మీ నోటీస్ ఎస్, రాలేదా లేకపోతే ఏంటి అసలు? దేనికంటే మీ నోటీస్ దాకా వస్తే మీరు డెఫినెట్లీ. బ్రాడర్ గా విదేశీ విద్యా దీవెన 3.5 సంవత్సరాల తర్వాత అతను రీస్టార్ట్ చేశాడు, చాలా టఫ్ కండిషన్లు పెట్టాడు. సో అది జరిగింది, ఎంతో మంది మోసపోయారు, చాలా మంది వెళ్ళిన తర్వాత కూడా ఫీజులు కట్టక ఇబ్బందులు రోడ్డున పడ్డారు. ఇవన్నీ తెలుసు, ఇవన్నీ హైలైట్ చేసాం. కానీ స్పెసిఫిక్ గా మైనారిటీకి జరిగిన అన్యాయం డెఫినెట్ గా నా దృష్టికి రాలేదు. ఇప్పుడు నేను కూడా ఇంటర్వ్యూ లింక్ పెట్టి నాకు, నేను కూడా చూస్తాను అది. డెఫినెట్ గా వి విల్ ఆల్సో టేక్ ఇట్ అప్. ఓకే సార్, ఇప్పుడు కోడికత్తి కేసు ఒకటి
బాబాయ్ మర్డర్ కేసు ఒకటి. ఈ రెండు మనం ఎంత అవునన్నా కాదన్నా ఒక రకంగా కామా పడినట్టే, ఫుల్ స్టాప్ పడిందని నేను అన్నగాని కామా పడినట్టే. అంటే చట్టాన్ని, అంటే చట్టం అందరికీ సమానంగా లేదనడానికి ఇది ఒక రుజువు కాదా? 100% దాన్ని కాదని ఎలా అనగలం? శవాన్ని పార్సల్ చేసినోడేమో 2 నెలల్లో బెయిల్లో బయటకు వస్తాడా? ఇతనికి 5 ఏళ్ళు పట్టింది. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి వచ్చాడు జైల్లోంచి. సో మరి ఇది డెఫినెట్ గా చట్టం అందరికీ సమానం కాదు అన్నది ప్రూవ్ అయింది ఓకే. ఇంకో అన్డౌటెడ్లీ. ఇంకొకటి సార్ నాకు అర్థం కాంది, గంజా ఎప్పుడూ లేనంతగా మన రాష్ట్రంలో ప్రబలుతోంది కదా, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదా ఇటువంటి అరికట్టడంలో? మాదక ద్రవ్యం కదా ఇది. ఉంది డెఫినెట్ గా. అంటే ఇప్పుడు స్టేట్ ఇక్కడేమో కంచే చేయడం వేస్తే సిచ్యువేషన్. సో అది ఎక్కడ పట్టుకున్నా ఆరిజిన్ ఆంధ్రాలోనే ఉంటుందని చెప్పి మనం రెగ్యులర్ గా పేపర్లో చూస్తున్నాం. కానీ మనం చదివి రోజు అదే న్యూస్ వచ్చేటప్పటికి చదివి చదివి రొటీన్ అయిపోయింది. ఎప్పుడైనా ఆంధ్ర గంజాయి ఎక్కడైనా దొరకకపోతే అరే వాళ్ళు గంజాయి దొరకలేదు అనుకుంటున్నారు తప్ప అది న్యూస్ అవుతుంది. ఏదన్నా ఒక రోజు గంజాయి దొరకకపోతే, దొరికితే దాన్ని న్యూస్ గా ఎవడో భావించట్లా. ఉమ్. ఇక్కడ కంచే చేరమేసింది. గంజాయి పెంచుతారు, ఇసుక దోచేస్తారు, పనికి మాలిన లిక్కరు అమ్ముతారు, గనులు దోచుకుంటారు, కొండలు తవ్వుతారు. ఒకటా రెండా? ఒక అరాచకం అయితే ఏదో హైలైట్ చేసి చెప్పుకోగలం. నిత్య అరాచకం. అరాచకాన్ని ప్రశ్నించిన ఈనాడు మీద తిరిగి పైశాచకం. ఓకే. సార్ మీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు వైట్ ఛాలెంజ్ అని చిన్న ఆయనకి ఇచ్చారు. అప్పట్లో ఛాలెంజ్ ఇచ్చారు, ఆయన కోర్టుకు వెళ్ళి కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి బాగా ప్రబలుతోంది కదా, మీలాంటి వారు ఎవరన్నా పెద్దలు ఆ, లీడ్ తీసుకుని ఈ వైట్ ఛాలెంజ్ లాంటిది ఏదన్నా ప్రస్తుత అధికార పార్టీకి విసిరే ఆలోచన ఏమైనా ఉందా? అది డెఫినెట్ గా ఐ థింక్ ద లీడర్స్ ఆఫ్ ద పార్టీ డిసైడ్ చేయాలి. సో నా యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఆల్రెడీ చాలా ఛాలెంజ్లు చేశా. సో ఇది పార్టీలకు వదిలేద్దాం, పార్టీలు వదిలేద్దాం. చూద్దాం. డెఫినెట్ గా ఆ పార్టీ నాయకులు నేను 28th కలుస్తాను. సో వాళ్ళకి కూడా నువ్వు చెప్పింది చెప్తా. సార్ అన్నా చెల్లెళ్ళ డి చూసే అవకాశం ఏమైనా ఉందా కడపలో? అంటే ఫేస్ టు ఫేస్ మరి డి ఏమో ఐ డౌట్. అంటే దేనికంటే ఒకవేళ అటువంటిది ఏదన్నా జరిగితే బీటెక్ రవి గారు లక్కీ అనుకోవాలి. మీకు తెలియకుండా అప్పుడు డెఫినెట్ గా నెగ్గేస్తాడు. అదే అందుకే మీకు తెలియకుండా ఉండవు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, చాలా చాలా పెద్ద పుట్టాయి మీరు, చాలా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్లు ఉంటాయి, అందుకే అడుగుతున్నాను. జరిగితే మంచిదే, బట్ ఐ డౌట్. ఓకే. సార్ చెప్పండి అసలు రఘురామరాజు గారు, మీరు మీ ఒక ఊహ ఉంటుంది కదా, నేను ఈసారి ఇంత మెజారిటీతో గెలుస్తాను అని, ఏదన్నా నెంబర్ ఏదన్నా ఉందా మీ మైండ్లో టార్గెట్? అంటే నేను గతంలో ఉన్న స్టాటిస్టిక్స్ ని బేస్ చేసుకుంటే గతంలో నాకు వచ్చిన ఓట్ల కన్నా వైసీపీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేనకి కలిపితే 2,20,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. సో ఆ 2,20,000 ఓట్లు తగ్గకూడదు అనేది నా తాపత్రయం. ఓకే. అంటే మామూలు గెలుపు అంటే చాలా మందికి మీకు ఒక రిసౌండింగ్ విన్తోనే మీరు సరైన జవాబు చెప్పే అవకాశం ఉంటుంది కదా ఏదన్నా. అంటే కరెక్టే. ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ద 220 దట్ ఇట్ సెల్ఫ్ వుడ్ బి రీసౌండింగ్. ఓకే. బట్ డాల్బీ అట్మాస్ లో వినిపించే ప్రయత్నం అయితే సిన్సియర్ గా చేస్తాను. ఓకే. సార్ ఇంకొకటి, మీరు చాలా సర్వేలు అవి చేస్తూ ఉంటారు, అనేక సార్లు వాటిని చెప్పారు కూడా, ప్రైవేట్గా చేస్తున్నానని కూడా చాలాసార్లు రివీల్ చేశారు. ఈసారి షాకింగ్ రిజల్ట్స్, అంటే స్టేట్ వైడ్ అడగట్లేదు నేను, ఏ నాయకులు మీ భాషలో చెప్పాలంటే చీటి చిరిగిపోయే అవకాశం ఉంది? అంటే వైసీపీలో ఆల్మోస్ట్ అందరికీ జరుగుతుంది. అంటే పలానా జిల్లాలో పోనీ పలానా వ్యక్తి కష్టం అలా ఏమైనా ఉందా? అంత ఇమ్మీడియట్ గా ఎక్స్టెంపోర్ చెప్పలేను కానీ బట్ ఆల్మోస్ట్
చాలా మంది నాయకులకి అసలు ముందే అసలు జగన్మోహన్ రెడ్డి చీటీ చింపిలో ఉన్నాడు టికెట్లు ఇవ్వకుండా. అలాగే చీటీ చింపుగా బయటపడిన వాళ్ళని జనం చింపేస్తారు. ఓకే రాజు గారు, మొత్తానికి మళ్ళీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. చాలా రోజుల తర్వాత రెగ్యులర్గా ఎక్కువ కాలం నర్సాపురంలో ఉండబోతున్నారు. మీకు నిజంగా చెప్తున్నాను, నెల రోజుల తర్వాత కాదు, 10 రోజుల తర్వాత అక్కడే కంటిన్యూస్ ఉంటాయి. కంటిన్యూస్ ఇంకా అక్కడే ఉంటారు కదా, మళ్ళీ ఢిల్లీ ఇంకా అక్కడే హైదరాబాద్ ఉండాలి. ఇంకా అక్కడే. మధ్యలో ఏదన్నా ఫ్రెండ్స్ నియోజకవర్గాలకు వెళ్ళటం తప్ప అక్కడే ఉండాలి. ఇంకా సమీప భవిష్యత్తులో కూడా బాగా బిజీగా ఉంటారు. ఊపిరి సలపని బిజీ ఉంటుంది మీకు. మొత్తానికి ముందుగానే ఏదో టైంలో మధ్యలో పెట్టుకుందాం. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఏదో టైంలో విల్ ప్లాన్ ఫర్ అన్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఫర్ యూ. యువర్ బెస్ట్ విషెస్. ఐ విల్ సర్టన్లీ ట్రై ఫర్ ఎ రీసౌండింగ్ విక్టరీ. తప్పకుండా సార్, ఈసారి మళ్ళా ఎంపీ రఘురామరాజు గారు, మీరు అమెరికా వచ్చినప్పుడు మళ్ళా కలవాలి నేను, లేదా నేను ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి తప్పకుండా. రా మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ.